నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. అండ్ ఈ యొక్క వీడియోలో మీకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలని కరెంట్ అఫైర్స్లో భాగంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ అభ్యర్థులకు ఉపయోగపడడానికి ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఈ యొక్క వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు గ్రూప్ 2లో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు అనేవి చాలా వరకు మీకు కవర్ అవ్వడం జరుగుతుంది. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కెటబాటిక్ విండ్స్. సో జనరల్గా ఈ కెటబాటిక్ విండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ మనం ఎక్కువగా చూస్తూ ఉంటామంటే పర్వతాలు ఉండేటువంటి ప్రాంతాలు అనమాట. అంటే ఎక్కువగా ఇలా పర్వతం వాలు ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అటువంటి ప్రాంతాల్లో ఈ కెటబాటిక్ విండ్స్ అనే వాటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అసలు ఈ కెటబాటిక్ విండ్స్ అనేటువంటి కాన్సెప్ట్ జాగ్రఫీ పరంగా ఎందుకు న్యూస్లో వచ్చింది 2023 టైంలో అంటే హిమాలయాల ప్రాంతంలో ఈ కెటబాటిక్ గాలులు అనేవి అండ్ వాటి ద్వారా వచ్చేటువంటి ఏదైతే ఉందో అవి ఎక్కడ ఎక్కువగా కనిపించాయి అంటే మన హిమాలయాల ప్రాంతంలో అనమాట. అండ్ ఇవేంటంటే హిమాలయాల యొక్క కొండ వాలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు అనేవి ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అక్కడ అధిక ఎత్తులో ఉండేటువంటి మంచు ద్రవ్యరాశి అంటే అక్కడ ఎక్కువగా ఉండేటువంటి ఐస్ ఏదైతే ఉందో వాటి మీద ప్రభావాన్ని చూపిస్తున్నట్లుగా తెలియజేశారనమాట. అండ్ ఇక్కడ చెప్తున్నటువంటి గాలులు ఏంటంటే కెటబాటిక్ విండ్స్ అన్నాం. అండ్ ఇవేంటంటే అక్కడ ఉన్నటువంటి మంచు ఏదైతే ఉందో మంచు ఉండేటువంటి దాని మీద ప్రభావం చూపిస్తుంది. అండ్ అది ఏ విధంగా అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి కూల్ ఎయిర్ అనమాట. అంటే ఇక్కడ పర్వతాల యొక్క మీద ఉండేటువంటి మంచు అండ్ అక్కడ ఉన్నటువంటి వేడి ప్రభావాల వల్ల అండ్ అది అధిక ఎత్తులో ఆల్టిట్యూడ్ ప్రాంతంలో ఉండటం వల్ల ఇవన్నీ కూడా మన యొక్క గ్లోబల్ క్లైమేట్ క్రైసిస్ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఒక డిఫరెన్స్ ఏంటంటే టెంపరేచర్ అనేది ఎత్తులో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది అండ్ లోయ ప్రాంతంలో ఏ విధంగా ఉంది, ఇటువంటి డిఫరెన్స్ అనేది కూడా అక్కడ ఉండేటువంటి మంచు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో హిమాలయాలు అనేవి ఎత్తుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మంచు అదంతా కప్పబడి ఉంటుంది. అండ్ ఆ టైంలో ఏంటంటే అక్కడ ఉండేటువంటి వేడి గాలులు ఒక చోట నుంచి ఒక చోటికి ట్రావెల్ చేసేటప్పుడు సడన్గా వేడి గాలి అనేది కొండ లోయ ప్రాంతానికి రావడం లేదా కొండలోయ ప్రాంతంలో నుంచి ఉన్నటువంటి చల్లని గాలులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మంచు మీద ప్రభావితం చేయడం అనేది మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఐస్ మాస్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి తీవ్రమైనటువంటి మంచు గడ్డలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పీడ్గా ఒక రకమైనటువంటి వేడి గుణానికి విలోనవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు అనేవి ఒక్కసారిగా వేడెక్కడం లేదా ఒక్కసారిగా చల్లబడిపోవడం ఇటువంటి ఎఫెక్ట్ అనేది ఉష్ణోగ్రతల మార్పు సంభవిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మంచు మీద అది కూడా ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట. సో ఇలా ఉష్ణోగ్రతల్లో ఉన్నటువంటి అధిక మార్పులు కారణం అనేది అక్కడ ఉన్నటువంటి మంచుని అత్యధికంగా కూలింగ్కి గురి చేయడానికి ఒక మార్పుగా సంభవిస్తుంది. అండ్ ఎలా అంటే అక్కడ ఉన్నటువంటి ఉపరితలంలో ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో ఆ ఉపరితల గాలి ప్రభావం అనేది ఒకసారి వేడిగా అండ్ ఒకసారి చల్లగా ఉండటం అనేది జరిగినప్పుడు ఆ ఉష్ణోగ్రతల మార్పు వల్ల అక్కడ ఉన్నటువంటి గాలులు వాటినే కెటబాటిక్ గాలులు అన్న ఆ కెటబాటిక్ గాలుల యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ అనేది అక్కడ ఉన్నటువంటి మంచు వాటి మీద ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. అండ్ వీటిలో 2 రకాలైనటువంటి గాలులు అనేవి మనం ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం. సో మనకి ఎక్కువ శాతము అనబాటిక్ గాలులు అనేవి కనిపిస్తూ ఉంటాయి, కెటబాటిక్ గాలులు అనేవి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అనబాటిక్ గాలులు అంటే ఏంటి? సో అనబాటిక్ విండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా అప్వర్డ్ స్లోప్లో ఉండేటువంటి విండ్స్ అనమాట. అంటే పర్వతం యొక్క కింది భాగం నుంచి పై భాగానికి పర్వత వాలు నుంచి పైన ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో అవి అనబాటిక్ గాలు. పర్వత వాలు నుంచి పై ప్రాంతానికి వెళ్ళేటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో ఆ గాలుల్ని అనబాటిక్ గాలులుగా పిలుస్తూ ఉంటారు. అండ్ ఇవి ఎక్కువ శాతం ఏ విధంగా ఉంటాయంటే అక్కడ ఉండేటువంటి ఉపరితలం మీద ఉండేటువంటి వేడిగా ఉండేటువంటి గాలులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ప్రేరేపించబడి పర్వతాల యొక్క పై భాగానికి వాటి యొక్క వాలు ద్వారా పై భాగానికి చేరుకుంటూ ఉంటాయి. అండ్ కెటబాటిక్ గాలులు అనేవి ఏవైతే ఉన్నాయో అవేంటంటే డౌన్వర్డ్ విండ్స్ అనమాట. సో డౌన్వర్డ్ విండ్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పర్వతం యొక్క వాలు ఏదైతే ఉందో అవి పైన నుండి కిందగా వచ్చేటువంటి గాలులే కెటబాటిక్ గాలులు అనమాట. ఇవి ఎలాంటి టైంలో ఏర్పడుతూ ఉంటాయంటే మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అంటే పర్వతాలు అనేవి ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండేటువంటి సర్ఫేస్ ఉపరితలం అనేది చల్లగా మారినప్పుడు ఆ చల్లగా మారినటువంటి వాతావరణం నుంచి వచ్చేటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో ఆ సరౌండింగ్ ఎయిర్ అనేది
డౌన్వర్డ్ విండ్గా క్రియేట్ అయ్యి అవి పర్వతం యొక్క లోయ ప్రాంతానికి రావడం జరుగుతుంది. వీటినే కెటబాటిక్ గాలులుగా పరిగణిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మన హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేసినటువంటి గాలులు ఏంటంటే కెటబాటిక్ గాలులు అనమాట. సో వీటి యొక్క డిఫరెన్స్ చూద్దాం. అనబాటిక్ విండ్స్, సో ఇవి ఏ టైంలో వస్తాయంటే పగలు టైంలో సూర్యుడు ఉన్నప్పుడు టైంలో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. అలాగే కెటబాటిక్ గాలులు అనేవి నైట్ టైంలో మనం ఎక్కువగా అబ్జర్వేషన్ అనేది చేస్తూ ఉంటాం. ఇక్కడ ఉండేటువంటి అనబాటిక్ గాలులు అనేవి ఎలా జరుగుతుందంటే రోజు ఉండేటువంటి పగలు టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఏంటంటే కొండ యొక్క పై ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండేటువంటి కొండ యొక్క పై ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి యొక్క ఉష్ణోగ్రత అనేది పెరుగుతుండటం వల్ల అండ్ ఇక్కడ ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో ఆ గాలి అంతా కూడా వేడెక్కిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా వేడెక్కిన గాలి ఉంది అంటే అది తేలిక పడిపోయి అది పై ప్రాంతానికి వెళ్ళిపోవడానికి, పైన గాలుల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వాటినే మనం అనబాటిక్ గాలులుగా పిలుస్తూ ఉంటాం. ఇవి వేడిగా ఉండేటువంటి గాలులు అన్నమాట. బట్ వీటి యొక్క సాంద్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి లోయ ప్రాంతం నుంచి కూడా ఇక్కడ ఉండేటువంటి పర్వతాల యొక్క పై ప్రాంతానికి ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి. ఇలా అయ్యేటువంటి గాలి ఫ్లో ఏదైతే ఉందో దాన్ని ఎనబాటిక్ గాలులుగా పిలుస్తూ ఉంటారు. అండ్ కెటబాటిక్ గాలులు అనేవి ఏవైతే ఉందో అవి ఏంటంటే నైట్ టైం వచ్చేటువంటిది అనమాట. నైట్ టైంలో ఏమవుతుందంటే పర్వతాల యొక్క పై ప్రాంతంలో ఉండేటువంటి ఉపరితలం ఏదైతే ఉందో అది చల్లబడ్డం అనేది జరుగుతుంది. సో ఆటోమేటిక్గా గాలి అనేది చల్లబడుతుందంటే దాని యొక్క సాంద్రత అనేది పెరుగుతుంది. ఎప్పుడు గాలి సాంద్రత పెరిగి అవి బరువుగా మారినప్పుడు అక్కడ ఉన్నటువంటి గాలి అనేది బరువుగా ఉన్నప్పుడు పర్వతాల యొక్క లోయ ప్రాంతానికి ప్రవహించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ ఎఫెక్ట్ని కెటబాటిక్ ఎఫెక్ట్గా పరిగణిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చినటువంటి చల్లని గాలుల ప్రభావం ఏదైతే ఉందో వాటి యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటాయి. అండ్ అవి అక్కడ ఉన్నటువంటి లోయ ప్రాంతానికి ప్రవహిస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ పర్వతాల మీద ఉన్నటువంటి మంచు ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువగా చల్లగా మారడానికి, అక్కడ ఉన్నటువంటి మంచుని కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఎప్పుడైతే కెటబాటిక్ ఎఫెక్ట్ అనేది ఆ పర్వతాల ప్రాంతంలో, హిమాలయాల ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉందో అప్పుడు ఏం జరుగుతుందంటే హిమాలయాలు అనేవి సంరక్షించబడతాయి. ఏ విధంగా మనకి హిమాలయాలు అనేవి అక్కడ ఉన్నటువంటి మంచు కరిగిపోతే మనకు ఉన్నటువంటి సముద్రాల్లో నీటి మట్టం అనేది పెరుగుతుంది. ఇది ఒక గ్లోబల్ ఎఫెక్ట్ అనేది జరుగుతుందని మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం. బట్ ఎప్పుడైతే అక్కడ కెటబాటిక్ గాలులు అనేవి ఎక్కువగా ఉంటే అక్కడ మంచు అనేది ఎక్కువగా కరగకుండా ఉంటుంది. అండ్ ఇది గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ని ఎంతో కొంత తగ్గిస్తూ ఉందన్నమాట. అందుకోసమే ఈ కెటబాటిక్ గాలులు అనేవి ఈ మధ్య కాలంలో హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా అబ్జర్వ్ చేయబడ్డాయి. అండ్ వీటిలో అడగాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎనబాటిక్ గాలులు అనేవి, విండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి వీకర్గా పరిగణిస్తుంటారు. అంటే ఇవి చాలా వీక్గా ఉంటాయి. కెటబాటిక్ గాలులు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఎందుకు ఈ విధంగా ఉంటాయి అనేది కూడా ఒకసారి ఎగ్జామ్లో పాయింట్అవుట్ చేయడం జరిగింది. వీకర్ గాలులు, ఎనబాటిక్ గాలులు అంటే వీకర్గా ఉంటాయి, అవి బలహీనంగా ఉంటాయి అని ఎందుకు అన్నామంటే ఇక్కడ ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో అది అప్వార్డ్ మూమెంట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అప్వార్డ్ మూమెంట్ అంటే ఇది గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంది కాబట్టి అవి బలహీనంగా ఉంటాయి. అదే కెటబాటిక్ గాలులు అయితే గురుత్వాకర్షణ శక్తికి లోబడి కిందకి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇవి ఏ విధంగా ఉంటాయంటే బలంగా ఉంటాయి. సో కెటబాటిక్ విండ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్గా ఉంటాయి, ఎనబాటిక్ విండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీకర్గా ఉంటాయి. ఇండియాస్ వింటర్ ఆర్కిటెక్ట్ రీసెర్చ్. సో ఇండియాకి సంబంధించినటువంటి వింటర్ సీజన్కి సంబంధించినటువంటి రీసెర్చ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ అనేది జరిగిందనమాట. అండ్ ఈ ఇనాగ్రేషన్ అనేది ఎర్త్ సైన్సెస్ యొక్క మినిస్టర్ వాళ్ళు ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క ఇండియాకి సంబంధించినటువంటి ఆర్కిటిక్ ప్రాంతంలో రీసెర్చ్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసినట్లుగా దాన్ని తెలియజేశారనమాట. ఎక్కడంటే హిమాద్రి ప్రాంతంలో మిషన్ టు హిమాద్రి, అంటే ఈ మిషన్ టు హిమాద్రి అనే పేరుతోటి సైంటిఫిక్ మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క మిషన్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ జరుగుతుందంటే ఆర్కిటిక్ ప్రాంతంలో జరుగుతుంది. అండ్ మన దేశానికి ఉన్నటువంటి రీసెర్చ్ స్టేషన్ ఏదైతే ఉందో అది ఎక్కడుందంటే అలెసెండ్లో మనకి ఈ యొక్క రీసెర్చ్ స్టేషన్ అనేది ఉందండి. అండ్ ఇది ఎక్కడ ఉంది అంటే ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్నటువంటి నార్వేనియన్ ఆర్చిపెలాగోలో స్వాల్బార్డ్ ప్రాంతంలో, ఈ యొక్క ఆర్కిటిక్ రీజన్లో ఉన్నటువంటి ప్రాంతంలో మన దేశానికి చెందినటువంటి అలెసెండ్ అనేటువంటి ఆర్కిటిక్ రీసెర్చ్ స్టేషన్ అనేది ఉందన్నమాట. అండ్ ఇందులోనే మన యొక్క మిషన్ ద్వారా మిషన్ టు హిమాద్రి అనేటువంటిది పెట్టుకొని మన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆర్కిటిక్ ప్రాంతంలో
రీసెర్చ్ అనేది చేయబోతున్నారు. ఈ యొక్క ఆర్కిటిక్ ప్రాంతంలో చేసేటువంటి రీసెర్చ్లో భాగంగా మన ఇండియా నుంచి ఇనిషియల్ టీమ్ అనేది పంపించడం జరుగుతుంది. అండ్ దీనిలో ఏంటంటే రీసెర్చర్స్ అండ్ దాంతోపాటు అక్కడ సహాయకులుగా ఉండడానికి కూడా కొంతమందిని తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. అండ్ దీనిలో ఏంటంటే ఎవరెవరు ఇందులో రీసెర్చ్ ఇనిషియల్ టీమ్ ఏదైతే ఉందో అందులో ఎవరెవరు దాని నుంచి పాల్గొనడం జరుగుతుందంటే మన దేశానికి చెందినటువంటి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్కి సంబంధించినటువంటి సంస్థలో ఉన్నటువంటి సభ్యులు ఇందులో ఉంటారు. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండికి చెందినటువంటి వ్యక్తుల్ని కూడా ఈ యొక్క టీంలో తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అండ్ దాంతోపాటు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందినటువంటి రీసెర్చ్ బృందం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా టీమ్గా చేసుకొని ఇక్కడ ఆర్కిటిక్ ప్రాంతంలో రీసెర్చ్ చేయడానికి మన ఇండియా తరఫున పంపించడం జరుగుతుంది. అండ్ మనకి అంటార్క్టికా ప్రాంతంలో దక్షిణ గంగోత్రి అనేది ఏర్పాటు చేయడం జరిగింది 1983లో. సో దక్షిణ గంగోత్రి ఏదైతే ఉందో అది ఇప్పటికైతే మంచుతో కప్పబడిపోయిందనమాట. దక్షిణ గంగోత్రి అని పిలువబడేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది అంటార్క్టికాలో మనకు ఉన్నటువంటి ఒక స్టేషన్ అనమాట. సో అది ఆల్రెడీ చాలా వరకు మంచుతో కప్పబడిపోవడం ఉండడం వల్ల దాంతో పాటు ఏర్పాటు చేసినటువంటి ఇంకొక 2 స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అక్కడ రీసెర్చ్ అండ్ ఆపరేషన్ అనేది ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు. వాటి పేర్లు ఏంటంటే మైత్రి 1, భారతి 1. అండ్ మన దేశానికి చెందినటువంటి ఇండియా సైంటిఫిక్ మిషన్ ఏదైతే ఉందో అది ఆర్కిటిక్ ప్రాంతంలోనూ జరుగుతుంది, అంటార్క్టికా ప్రాంతంలో కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క మిషన్స్ అనేవి కంప్లీట్ చేయడానికి మన ఇండియా తరపు నుంచి తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అండ్ ఎవరెవరు దీనిలో ఇంక్లూడ్ అయ్యి ఉంటారు అంటే పేసర్ 1. సో పేసర్ అంటే పోలార్ అండ్ క్రయోస్పియర్కి చెందినటువంటి ఒక ఇనిషియేటివ్ అనమాట. అంటే అది ఒక గ్రూప్ లాగా. అండ్ దాంతోపాటు ఇనిషియేటివ్లో భాగంగా ఎవరెవరు ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇందులో పాల్గొనడం జరుగుతుంది. దాంతోపాటు నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్లో భాగంగా ఇది ఎక్కడ ఉంటుందంటే గోవాలో ఉంటుంది. వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ తరపున ఏవైతే తీసుకొని పడతాయో అవి కూడా మనకి ఆర్కిటిక్ ప్రాంతంలో అంటార్క్టికా ప్రాంతంలో అవసరమైనటువంటి రీసెర్చ్ అనేది నిర్వహిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఆర్కిటిక్ ప్రాంతంలో అవసరమైనటువంటి రీసెర్చ్ని చేయడానికి మన దేశం నుంచి టీంని పంపిస్తున్నట్లుగా తెలియజేశారు. సైక్లోన్ మిచాంగ్. సో మనకి 2023 ప్రాంతంలో మనకి ఆంధ్రాలో కూడా ఎక్కువగా హైలైట్ అయినటువంటి తుఫాన్ ఏదంటే సైక్లోన్ మిచాంగ్ అనమాట. సో ఈ మిచాంగ్ తుఫాన్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం యొక్క తీర ప్రాంతాన్ని చాలా వరకు ప్రభావితం చేసింది. అండ్ ఈ ఏ విధంగా అంటే సైక్లోన్ గులాబ్ ఏదైతే ఉందో దాని తర్వాత ఏర్పడింది అనమాట. అది సెప్టెంబర్ 2021న ఏర్పడింది. దాని తర్వాత చూసినటువంటి పెద్ద తుఫాన్గా సైక్లోన్ మిచాంగ్ని పిలవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి సైక్లోన్ మిచాంగ్ ఏదైతే ఉందో అది మనకి ఎక్కువగా ఎక్కడ అబ్జర్వేషన్ చేయబడిందంటే సౌత్ వెస్ట్ ప్రాంతంలో, బే ఆఫ్ బెంగాల్కి చెందినటువంటి సౌత్ వెస్ట్ ప్రాంతంలో ఇది గుర్తించడం జరిగింది. అండ్ ఈ మిచాంగ్కి నేమ్ ఎవరు ఇచ్చారు అంటే మయన్మార్కి చెందినటువంటి దేశం ఇచ్చినటువంటి పేరు అనమాట. అండ్ దీని యొక్క మీనింగ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీనింగ్ కూడా ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్. బే ఆఫ్ బెంగాల్లో వచ్చినటువంటి 4వ సైక్లోన్ అండ్ ఇండియన్ ఓషన్ రీజన్లో వచ్చినటువంటి 6వ పెద్ద సైక్లోన్ మిచాంగ్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది. అసలు ఇట్లా సైక్లోన్స్కి నేమ్ ఇవ్వడంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, సో సైక్లోన్స్కి పేరు ఇచ్చేటప్పుడు ఆ పేరు అనేది న్యూట్రల్గా ఉండాలి, దేన్ని కూడా ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు అనమాట. ఎలా అంటే పొలిటిక్స్కి చెందినటువంటి పేరు అయి ఉండకూడదు, పొలిటికల్ పర్సనాలిటీకి చెందినటువంటి పేరు అయి ఉండకూడదు, అండ్ రిలీజియస్ బిలీవర్స్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా కూడా ఉండకూడదు. అంటే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి మతానికి సంబంధించినటువంటి పేరు అని అయి ఉండకూడదు. కల్చర్స్ని ప్రభావితం చేయకూడదు, అలాగే జెండర్స్ని కూడా ప్రభావితం చేసేదిగా ఉండకూడదు అనమాట. అండ్ ఇక్కడ ఇచ్చేటువంటి పేరు ఏదైతే ఉందో అంటే సైక్లోన్స్కి నామకరణం చేసేటప్పుడు ఉండేటువంటి గైడ్ లైన్స్ అనమాట. అండ్ ఇలా పేరు ఇచ్చేటప్పుడు ఏ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ కూడా అంటే మన భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్క గ్రూప్ ఆఫ్ పాపులేషన్ని హర్ట్ చేసే విధంగా, బాధ పెట్టే విధంగా ఉండేటువంటి వాళ్ళ యొక్క భావాల్ని బాధ పెట్టే విధంగా ఉండేటువంటి పేరు అనేది వీటికి ఇవ్వకూడదు. అండ్ దాంతోపాటు ఇచ్చేటువంటి పేరు అయితే ఏదైతే ఉందో అది రూడ్గా ఉండకూడదు, క్రియల్ నేచర్ని చూపించే విధంగా కూడా ఉండకూడదు. అండ్ అది ఎలా ఉండాలి అంటే చాలా ఈజీగా ప్రొనౌన్స్ చేసే విధంగా ఉండాలి. అండ్ ఏ ఒక్క మెంబర్ కూడా దాన్ని తప్పు పట్టని విధంగా ఇది ఉండాలన్నమాట. ఎవరికి ఇది చెడుగా కనిపించకూడదు. అండ్ దాని పేరు వచ్చేసి మ్యాక్సిమం 8 లెటర్స్తో మాత్రమే ఉండాలి.
అండ్ చెప్పినటువంటి పేర్లు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సైక్లోన్ తుఫాన్ల యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రొనౌన్సియేషన్ అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఈజీగా ప్రొనౌన్స్ చేయగలిగేలా ఉండాలి. అండ్ తీసుకున్నటువంటి ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతే ఉంటాయో అవి నార్త్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఒకసారి ఆ తుఫానికి కనుక పేరు ఇస్తే మళ్ళీ ఇంకొకసారి ఆ పేరు వెంటనే రాదనమాట. ఇది రిపీట్ అయిన దాన్ని అప్పటికి సీజ్ చేసేస్తారు. తర్వాత ఎప్పటికో కానీ ఈ యొక్క పేర్లు అనేవి మళ్ళీ రావు. సో ఇక్కడ నార్మల్గా 13 దేశాలు అనేవి ఉంటాయి. 13 దేశాలు ఒక్కొక్క దేశం నుంచి 13 పేర్లు ఇచ్చినప్పుడు 169 పేర్లు అనేవి ఉంటాయన్నమాట. ఈ 169 తుఫాను పేర్లు అనేవి కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఫస్ట్ పేరు అనేది రావడం జరుగుతుంది. సో చాలా టైం అనేది తీసుకుంటూ ఉంటుందన్నమాట. కావేరీ బేసిన్. సో లాస్ట్ ఇయర్ 2023 ప్రాంతంలో కావేరీ బేసిన్ అనేది చాలా హైలైట్ అయిందనమాట. ఎందుకంటే సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకు చెందినటువంటి సైంటిస్టులు ఈ కావేరీ బేసిన్ ప్రాంతంలో కొన్ని రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే కావేరీ బేసిన్ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఏ విధంగా ఉంది, అది తగ్గిపోతుందా పెరిగిపోతుందా అని అక్కడ సైంటిస్టులు రీసెర్చ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు చేసినటువంటి పరిశోధనలో భాగంగా ఏం తెలిసిందంటే అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ వెజిటేషన్ ఏదైతే ఉందో దానిలో అంటే నార్మల్గా ఉండేటువంటి అటవీ ప్రాంతంలో 12,850 స్క్వేర్ కిలోమీటర్ల న్యాచురల్ వెజిటేషన్ అనేది తగ్గిపోయినట్లుగా తెలుసుకున్నారనమాట. ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అంటే 1965 నుంచి 2016 లోపల ఇంత 12,850 కిలోమీటర్ల పొడవైనటువంటి అక్కడ ఉన్నటువంటి అటవీ విస్తీర్ణం అనేది తగ్గిపోయినట్లుగా కనుగొన్నారు. అండ్ కర్ణాటక వాళ్ళు ఈ యొక్క కావేరీ బేసిన్కి చెందినటువంటి అటవీ ప్రాంతంలో నియర్లీ 3/4 అటవీ ప్రాంతం అనేది కోల్పోయినట్లుగా తెలియజేశారు. అండ్ కర్ణాటక ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉందో అది మన దేశానికి చెందినటువంటి మొత్తం అటవీ విస్తీర్ణంలో 20% ఉంది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ కావేరీ బేసిన్ ప్రాంతంలో అటవీ విస్తీర్ణం అనేది తగ్గిపోతుందో ఆ ప్రాంతం అనేది నష్టపోతూ ఉన్నట్టు అనమాట. అండ్ కావేరీ బేసిన్ యొక్క ప్రాంతంలో ఎంత తగ్గిపోతుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉన్నటువంటి న్యాచురల్ వెజిటేషన్ సో నార్మల్గా ఉండేటువంటి అటవీ విస్తీర్ణ ప్రాంతం ఏదైతే ఉందో అది నియర్లీ 46% కూడా అటవీ విస్తీర్ణం అనేది తగ్గిపోయినట్లుగా కనుగొన్నారు. అండ్ నియర్లీ ఇది ఎంత శాతం అంటే 35% డెన్స్ అంటే సాంద్రత ఎక్కువగా కలిగినటువంటి అటవీ విస్తీర్ణం ఏదైతే ఉందో అందులో 35% తగ్గిపోయినట్లుగా కనుగొన్నారు. అండ్ డిగ్రేడెడ్ వెజిటేషన్ ఏదైతే ఉందో అంటే నార్మల్గా ఉండేటువంటి కొంత హైట్లోనే ఉండేటువంటి చెట్లు కలిగినటువంటి ప్రాంతాన్ని డిగ్రేడెడ్ వెజిటేషన్ అంటాం. ఆ ప్రాంతం ఏదైతే ఉందో అందులో 63% అనేది తగ్గిపోయినట్లుగా కనుగొన్నారనమాట. అది కూడా 1965 నుంచి 2016 మధ్య కాలంలో ఈ అటవీ విస్తీర్ణం అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోయిందని కనుగొనడం జరిగింది. తగ్గిపోవడం ద్వారా అండ్ అక్కడ ఉన్నటువంటి రీజన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏవైతే ఉన్నాయో అక్కడన్నింటినీ కూడా కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి. ఏ విధంగా అంటే అక్కడ ఉండేటువంటి శాంచురీలో ఏవైతే బర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ ప్రమాదాలకు లోనవడం లేదా వాటి సంఖ్య తగ్గిపోవడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. అక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా జంతు జాతులు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. అక్కడ ఉన్నటువంటి పార్క్స్ అంటే బందీపూర్ ఒకటి, నాగర్హోల్ ఒకటి, ఇంకా కొన్ని పార్క్స్ ఉన్నాయి. అవి కూడా వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇటువంటి అటవీ విస్తీర్ణం తగ్గిపోతున్నప్పుడు అక్కడ కొన్ని చర్యలు అనేవి తీసుకొని అక్కడ ఫారెస్ట్ కవర్ అనేది ఏదైతే ఉందో వాటిని పెంచడానికి ట్రై చేస్తుంటారు. అండ్ ట్రై చేసే విధానంలో అక్కడ ఉన్నటువంటి అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించే చర్యలు కావచ్చు. అండ్ అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అక్కడ అటవీ విస్తీర్ణం తగ్గిపోకుండా చర్యలు తీసుకుంటారు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అటవీ ఏదైతే ఉందో అంటే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ కవర్ని పెంచేందుకు చేసేటువంటి చర్యల్లో భాగంగా తీసుకొని పడ్డాయి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కావేరీ బేసిన్ అటువంటి ప్రాంతం ఎలా తీసుకున్నారంటే కావేరీ రివర్ ప్రవహించేటువంటి ప్రాంతాలు దాని యొక్క ఉపనదులు ప్రవహించే ప్రాంతాన్ని అంతా కలిపి కావేరీ బేసిన్గా తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ కావేరీ రివర్ ఏదైతే ఉందో దాన్ని తమిళ్లో పొన్ని అని పిలుస్తూ ఉంటారు. అండ్ ఇది ఏంటంటే తమిళనాడులో ఉన్నటువంటి అతి పెద్దదైనటువంటి లార్జెస్ట్ అయినటువంటి రివర్ అనమాట. అంటే మన సౌతర్న్ ఇండియా ప్రాంతంలో ఇది థర్డ్ లార్జెస్ట్గా పిలువబడుతుంది. ఏ విధంగా అంటే మన గోదావరి, కృష్ణా నదుల తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద నదిగా ఈ యొక్క కావేరీ నది అనేది పిలువబడుతుంది అనమాట. ఇది ఎక్కడ పుట్టిందంటే కర్ణాటక ప్రాంతంలో కరెక్ట్గా చెప్పుకోవాలంటే తలకావేరీ ప్రాంతంలో ఈ యొక్క కావేరీ రివర్ అనేది పుట్టడం జరిగింది. వెస్ట్రన్ ఘాట్ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రహ్మగిరి రేంజ్ కొడగు డిస్టిక్లో ఈ యొక్క నది ఏదైతే ఉందో రివర్ ఏదైతే ఉందో అది జన్మించడం జరిగింది. ఈ కావేరీ నది దాని ఉపనదులు ప్రవహించేటువంటి అంత ప్రాంతం కూడా కావేరీ బేసిన్గా పిలుస్తూ ఉంటారు.
ఈ రివర్ యొక్క ప్రాంతం అనేది చివరిగా ఎక్కడ కలుస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఎక్కడ అంటే బే ఆఫ్ బెంగాల్లో ఇది కలవడం జరుగుతుంది. అండ్ దీనికి లెఫ్ట్ బ్యాంక్లో ఉండేటువంటి ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు ఏవైతే ఉన్నాయి అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయి ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. సో లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి అర్కావతి ఒకటి, హేమావతి ఒకటి, హింసా, హేరంగి అనేవి ఇందులో ఉన్నాయి. అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లోకి వచ్చేసరికి లక్ష్యమిత్ర తీర్థ, సువర్ణవతి, నోయిల్, భవానీ, కాబిని, అమరావతి అనేవి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్లో భాగంగా ఉన్నాయి కావేరీ నదికి. అండ్ కావేరీ బేసిన్ ప్రాంతంలో అటవీ విస్తీర్ణం తగ్గిపోతుందని పరిశోధనలో భాగంగా తెలిసింది. అండ్ కావేరీ నది యొక్క బేసిన్ ప్రాంతం అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఉపనదులన్నిటి ద్వారా ఆ ప్రాంతం అనేది సారవంతమైనటువంటి ప్రాంతంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.